ఈరోజు సాయంత్రములకు న్యూమన్ ప్రియులారా, నిలబడుపు ఆరాధనకు ఆయన సన్నిధికి రావడానికి కొరకు మీరందరూ సిద్ధపడుతున్నారనుకుంటున్నాము. ఎందుకంటే గత మాసమంతా ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక మాసం అంతటి కొరకు ఆయన కృపను కోరుకోవడానికి కొరకు ఆయన సన్నిధికి రావాలను పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కీర్తన 81:3 నిలబడుపు నాడు కుమ్మవూదుడి, మనం పండుగ ఆచరించే దినముకు పుణ్యం నాడు కుమ్మవూదుడి, అది ఇజ్రాయేలుకు కట్టడ, యాకోబు ఎలోహిం నిర్ణయించిన చట్టము అది. అవును ప్రియులారా, పరమతండ్రి మనకిచ్చిన చట్టము ఏంటి? నిలబడుపు దినమున కొమ్ము ఊదాలి. ఆ కొమ్ము ఊదబడుతున్నప్పుడు మనం ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో ఆత్మసంధిన బూర శబ్దం వినాలి, భౌతిక సంధిన బూర శబ్దం వినాలి. కాబట్టి 5వ మాసం ఏవ్ అను నెల పొడుపు ఈ సాయంత్రం మనము ఆరంభించుకోబోతున్నాం. నెల పొడుపు దినమును ఆచరించబోతున్నాం. నెల ఆరంభం కాబోతుంది. కాబట్టి ఆయన సన్నిధికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వస్తుంటున్నాం, కోరుకుంటున్నాం. ప్రియులారా, ఆయన సన్నిధికి రండి, ఆస్వాదింపబడండి. లేఖన భాగం మనం చూసుకుంటే అనుదిన కృపల లేఖన భాగము ఈ దినము యెషయా గ్రంథము 60:15 ఆ నెల కింది భాగంలో ఉంటుంది. ఈ దినం లేఖన వాక్యము బహుతరములకు సంతోషకారణముగా చేసేదను. అవును ప్రియులారా, యెరూషలేము పట్టణం గురించి ఈ అధ్యాయం అంతా, యెషయా గ్రంథం 60 అధ్యాయం అంతా కూడా పరమతండ్రి యెషయా ప్రవక్త ద్వారా రాయించి పెడుతూ వచ్చాడు. యెరూషలేము పట్టణమును పరమతండ్రి శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ పట్టణము విడబడిన పట్టణము, ఒకప్పుడు ఆ పట్టణం ఎంతో నష్టపోయిన పట్టణము. అనేక మంది రాజులు వచ్చి దాన్ని పాడుదిబ్బగా చేస్తూ వచ్చారు. కానీ యెహోవా మహిమ ఎప్పుడైతే పట్టణం మీద ప్రకాశింపబడబోతుందో, యెహోవా ఎప్పుడైతే పట్టణాన్ని గొప్పదిగా చేయబోతున్నాడో, గొప్పదిగా చేయడానికి మొదలుపెట్టబోతున్నాడో, అప్పుడు యెహోవా యొక్క సన్నిధి తేజస్సు చేత ఆ పట్టణము శాశ్వతమైన శోభాతిశయముగాను, సియోను పురముగా, అదే మాదిరిగా బహుతరములకు సంతోషకారణముగా ఉండబోతుంది. ఎందుకు అంటే యెరూషలేములో ఆయన నివాసం చేయబోతున్నాడు. యెరూషలేమును ముఖ్య కేంద్రముగా చేసుకొని సర్వలోకాన్ని ఆయన ఏలబోతున్నాడు. యెరూషలేము పట్టణములకు సకల జనులు రాబోతున్నారు ఆయన ఆరాధించడానికి. యెరూషలేములో ఉన్న యెహోవాను రాజును మొక్కుటకును, పండుగ ఆచరించుటకును ఏటా అన్ని జనులు అనేకులు యెరూషలేముకు వచ్చేదరు. ఎక్కడికి రాబోతున్నారు? యెరూషలేములో సింహాసనాసనుడిగా ఉన్న, ఉత్తర దిక్కున ఉన్న యెరూషలేములో సింహాసనాసనుడైన యెహోవాను ఆరాధించడానికి సకల జనులు రాబోతున్నారు. కాబట్టి సకల జనుల యొక్క మహిమ అక్కడికి తేబడబోతుంది. కాబట్టి ఆ పట్టణం మహామహిమతో నింపబడబోతుంది. అందుకే దాన్ని బహుతరములకు సంతోషకరంగా చేయబోతున్నారు. కాబట్టి యెరూషలేము గురించి ప్రార్థించడం ఎంతో మనకు అవసరము, అది ఎంతో క్షేమము మనకు. కాబట్టి ప్రియులారా, అట్టి విధంగా మనం ప్రార్థన చేసి మనం క్షేమం పొందుకుందాము గాక. మనల్ని కూడా పరమతల్లి బహుతరములకు సంతోష కారణముగా చేయనుగాక. అట్టి విధంగా పరమతల్లి మనల్ని నిలిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, బహుతరములకు సంతోషకరంగా చేసేదన్నావు. యెరూషలేముకి ఏ వాగ్దానం ఇస్తూ వచ్చినారో ఆ వాగ్దానం మా పక్షం కూడా స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతులు సర్వాధికారి యేసు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన్ని మనం బలపరచునుగాక. ఆమేన్.